మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటారు. వాళ్ళ వెయిట్ లాస్ జర్నీలో వాళ్ళకు మొట్టమొదట గుర్తొచ్చేది ఉపవాసం. లంకణం పరమౌషధం జనాలందరికీ తెలుసు. సో ఉపవాసం వలన బరువు తగ్గటం మంచిదా కాదా అంటే, ఉపవాసము స్టార్వింగ్ రెండింటికి చాలా, ఫాస్టింగ్ అండ్ స్టార్వింగ్, ప్రొలాంగ్డ్ స్టార్వింగ్ వల్ల బాడీలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. వాటి గురించి నేను చెప్తాను వినండి. మామూలుగా బాడీ అనాలిసిస్, బాడీ కంపోజిషన్ అనాలిసిస్ తీసుకుంటే నార్మల్గా బాడీలో 50 to 60% వాటర్ కంటెంట్ ఉంటుంది, మజిల్ కంటెంట్ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది. సో ఈ ఉపవాసం వలన, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ ఆర్ స్టార్వింగ్ వలన బాడీలో కొవ్వు తగ్గుతుంది. సరే, కొవ్వుతో పాటుగా మజిల్ వెయిట్ తగ్గుతుంది, బోన్ వెయిట్ తగ్గుతుంది, వాటర్ కూడా తగ్గుతుంది. సో ఫ్యాట్ తగ్గితే పర్వాలేదు, ఈ మిగతా కంపోనెంట్స్ తగ్గడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. అందులో ప్రధానమైనవి, ఒక 5 నుండి 10 కేజీలు ఫాస్టింగ్ వల్ల తగ్గిన వాళ్ళని చూస్తే ఏజ్డ్ లుక్ ఉంటుంది, అంటే ముఖం పీక్కుపోయినట్టు, చాలా వీక్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు. డిహైడ్రేషన్ వలన చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. ఈ పోషకాహారాలు అంటే ఏంటి, విటమిన్స్ ఇవి లూజ్ అవ్వడం వలన వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది, చాలా హెయిర్ లాస్ ఉంటుంది. కొన్ని రకాల హార్మోన్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎముకలు మెత్తబడి ఫ్రాక్చర్స్ కావచ్చు. సో ఇవేమీ లేకుండా, అంటే కొవ్వు ఒకటే తగ్గి మజిల్ వెయిట్ తగ్గకుండా, బోన్ వెయిట్ తగ్గకుండా, పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, మజిల్ వెయిట్ తగ్గకుండా ఫ్యాట్ వెయిటే తగ్గాలంటే మీరు సమీకృత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలంటే, ఫాస్టింగ్ కాదు, బ్యాలెన్స్డ్ డైట్. సో దీనిలో ఏంటంటే ప్రోటీన్స్ పెంచండి, ఫైబర్ పెంచండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, బాడీని ఎక్కువగా హైడ్రేట్ చేయండి. సో ఈ విధంగా చేస్తే మీరు హెల్తీయర్గా వెయిట్ తగ్గుతారు, సేఫ్ అండ్ స్మార్ట్గా తగ్గుతారు.